ప్రతి మనిషి జీవితానికి భక్తి సంకల్పం అవి చాలా ముఖ్యం, చాలా గొప్పవి అవి. ఎందుకంటే భక్తి సంకల్పం ఉన్నవారికి వాళ్ళని ఎక్కడైనా ఒక స్ట్రాంగ్ పిల్లర్ లా నిలబెడతాయి. ఎందుకంటే మనలో భక్తి ఉందనుకోండి, దేవుడు మనతో ఉంటాడు. మనలో భక్తి విపరీతంగా ఉందనుకోండి, దేవుడు మనతో ట్రావెల్ చేస్తాడు. యాక్చువల్లీ అది మీకు ఎవరికి అనుభూతి తెలియకపోవచ్చు, కానీ భక్తి యొక్క పవర్ అలాంటిది. నీలో భక్తి విపరీతంగా ఉందనుకోండి, నేను శివుని విపరీతంగా ఇష్టపడుతున్నా, విపరీతంగా శివులో నేను నీలమైపోయిన వారికి శివుడు వాళ్ళతో ట్రావెల్ చేస్తాడు ఖచ్చితంగా. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి సెకండ్ ఈశ్వరుడు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు కేవలం ఈశ్వరుడికి అంకితమైపోయావు. ఈశ్వరుడు అంటే ఎంతగానో ఇష్టపడుతున్నావు, ఎంతగానో భక్తి చూపెడుతున్నావు పరమేశ్వరుడి మీద. అప్పుడు ఈశ్వరుడు ఏంటంటే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నిన్ను కాపాడడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఆయనను దాటి నీ దాకా ఏది రాదు. ఆయనను దాటి నిన్ను ఎవరు ఏం చేయలేరు. నేను అందుకే మొదటగా చెప్తా, ఈశ్వరుడు యొక్క పాదాలు పట్టుకుంటే వదలకండి, మీరు ఎన్నడూ వదలకండి. ఆయన పాదాలు పట్టుకున్నాక వదలడం అసాధ్యం, వదలడం అసలు వద్దు. ఈశ్వరుడు యొక్క పాదాలు పట్టుకుంటే నేను ఒక్కటే చెప్తా మీ అందరికి, మన చావు మన ఎదురుగున్నా కూడా మన ముఖంలో చిరునవ్వు ఉండాలి. మన ఈ యొక్క పవరు, ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క మనసు శివుడి మీద ఉండాలి. ప్రతి ఒక్కరు ఇది ఒక గొప్ప సంకల్పం లాగా పెట్టుకోండి. దేనికి భయపడద్దు, ఎందుకంటే శివుడు మనతో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.